లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. స్తోత్రార్పణనర్పింతము, జపధూపము వేసి కీర్తింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున, పరమ భోజనాంశమైనందున. కృతజ్ఞతా స్తోత్రములను దేవ కృపార్థం వై చేయుదము, దేవ కృపార్థం వై చేయుదము. క్షితినా తండు బలినీయగా పుట్టి నూతనం పునిబంధన, పుట్టి నూతనం పునిబంధన. స్తోత్రార్పణనర్పింతము, జపధూపము వేసి కీర్తింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున. పాపములన్నీ హరించెను మా ప్రభువగు యేసు సురక్తము, మా ప్రభువగు యేసు సురక్తము. ఏపుగదీని దలంచుచు నిక నెన్నడు యేసుని భజింతము, నిక నెన్నడు యేసుని భజింతము. స్తోత్రార్పణనర్పింతము, జపధూపము వేసి కీర్తింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తూ ప్రభుతో ప్రారంభిస్తున్నాం కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రభుతో ప్రారంభించినప్పుడు ఆ ప్రభు యొక్క క్షేమస్థితిని మన జీవితాల్లో ఆస్వాదిస్తూ ప్రథమ సమయాన్ని ఆయనకి ఇచ్చాం కనుక ప్రథమ స్థానాన్ని కూడా ఆయనకిచ్చి
ఆయన అధికారానికి మనము సమర్పించబడి ఆయన సూచనల మేరకు మన దినచర్య కొనసాగింపు చేద్దాం. కాబట్టి ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మన ఆత్మ క్షేమంగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మ క్షేమంగా ఉండాలి. అటువంటి క్షేమాన్ని అనుగ్రహించి సువర్తమానం ధ్యానం చేయటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దేవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం మా జీవితాలకు క్షేమకరము, ఆశీర్వాదకరము, ఆనందకరము. ఆధ్యాత్మిక అనుభవాల మధ్య మేము కొనసాగుతుండగా ప్రభా, నీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహించమని, నీ లేఖనాల్లోంచి మాకు కావాల్సిన ఆధ్యాత్మిక మన్నాను పంచిపెట్టమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 18వ కీర్తన 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఈ దేవుని యొక్క శక్తిని, సామర్థ్యతను, కాపరత్వాన్ని వర్ణించటానికి మరి ఎన్ని పదజాలాలు ఇక్కడ దావీదు వాడాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ, దానికి ముందుగా ఒక మాట, మరి ఈ దినము గురించి ఒక మాట చెప్పాలి. చరిత్రలో జూలై 3 మరి తెలుగు క్రైస్తవ ప్రపంచంలో, ప్రత్యేకించి తెలుగు బ్యాప్టిస్ట్ చరిత్రలో మరి ఒక చారిత్రాత్మక సంఘటన జరిగిన దినం ఈ దినం. ఒంగోలు దగ్గర ఉన్నటువంటి గుండ్లకమ్మ అనే ఆ నదిలో మిషనరీ జాన్ ఈ క్లౌ ద్వారా ఒక దినమున దాదాపు 2222 మంది బాప్తిస్మం పొందారు. ఆ వారములో దాదాపు 9000 మంది బాప్తిజం పొందారు. కానీ ఆ ఒక్క దినము అధిక సంఖ్యలో జానీ క్లౌ ఆయనతో పాటుగా మిగతా మిషనరీలు కానీ, స్థానిక సేవకులు కానీ, వారందరి యొక్క సహకారంతో 2222 మంది బాప్తిజం పొందారు. దాన్ని చరిత్రలో సెకండ్ పెంటెకోస్ట్గా అది రికార్డ్ చేయబడింది. సెకండ్ పెంటెకోస్ట్గా ఆ పెంతెకోస్తు నాడు 3000 మంది పేతురు ప్రసంగించగా మారు మనసు పొందిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి అటువంటి సంఘటన మరలా జరగలేదు కాబట్టి రెండవ పెంతెకోస్తుగా భావించబడింది. మరి ఆనాడు మారిన, లేకపోతే ఆ వారంలో మారిన ఆ 9000 మంది ఒంగోలు జిల్లాలో పరిసర ప్రాంతాల్లో, అనగా అప్పుడు ప్రకాశం జిల్లా లేదు కానీ అది కర్నూలు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, ఒంగోలు జిల్లాలో కొన్ని ప్రాంతాలుగా ఉన్నాయి. కానీ అక్కడ ఎర్రగుంట్ల పేరయ్య ద్వారా ప్రేరేపించబడిన ఒక వర్గం, వారిని బట్టి కనిగిరి, కందుకూరు, మార్కాపురం, పొదిలి, దర్శి, దొనకొండ, అద్దంకి, ఒంగోలు, బాపట్ల, ఈ ప్రాంతాల్లో ఉన్న చాలామంది, అనగా అక్కడ బాప్తిజం పొంది మరి వారి స్వగ్రామాలకు వెళ్ళి అక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేసి అక్కడ సువార్త ప్రకటించి, మరి ఈ మిషనరీని అక్కడికి పిలిపించుకొని అక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి. ప్రకాశం జిల్లాలో అధిక సంఘాలు, బ్యాప్టిస్ట్ సంఘాలు. కారణం ఏంటంటే జాన్ ఈ క్లౌ దొరగారి యొక్క పరిచర్య 50 సంవత్సరాలు ఆయన మిషనరీగా పరిచర్య జరిగించారు. 50 సంవత్సరాలు. ఆ 50 సంవత్సరాల ఆయన పరిచర్య కాలంలో మారు మనసు పొందిన వారు ఇప్పుడు చెప్పిన ఆ పేర్లు, ఆ ఊర్లన్నిటిలో సంఘాల స్థాపన వెనక ఉన్నది ఆ మిషనరీ. దానికి మూలము ఈరోజు జూలై 3న గుండ్లకమ్మ నదిలో బాప్తిసం పొందిన వారి యొక్క ప్రథమ విశ్వాసుల అనుభవం. అనగా వారు దేవుని తమ బలముగా, తమ శక్తిగా స్వాగతించారు. దీని నేపథ్యాన్ని కూడా కొంత నేను చెప్తాను. ఆ జాన్ ఈ క్లౌ ఎవరు అంటే,
అంతకుముందు ఒంగోలు ప్రాంతంలో పరిచయం జరిగిస్తున్నటువంటి జూవెట్ ఆ మిషనరీ ఆ కొండ మీద ఏకాంతంగా ప్రార్థన కొండ మీద ప్రార్థన చేసి అక్కడ సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని బలపరుస్తున్న నేపథ్యంలో కొంత అతనికి ప్రోత్సాహకాలు లేవు. ఎదురైన అనుభవాల మధ్య ఆ కన్వర్షన్స్ సరిగా లేవు. మిషన్ వారు కూడా కొంత నిరుత్సాహం పడ్డారు. ఆ సమయంలో అతను జబ్బు చేసింది. అతన్ని వెనక్కి పిలిచారు. ఆ జూవెట్ గారిని వెనక్కి పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను మరలా భారతదేశానికి వెళ్తాను, నేను అదే ప్రదేశంలో ఆ ప్రజల మధ్య నా ప్రాణాలు విడుస్తాను, కానీ సేవ విడిచిపెట్టను, ఆ ప్రజలను విడిచిపెట్టను అన్నాడు. సేవ విడిచిపెట్టను, ఆ ప్రజలను విడిచిపెట్టను, నా ప్రాణాలు అక్కడే దారపోస్తాను, నేను వెనక్కి రాను అంటూ జూవెట్ దొరగారు ఆయన చాలా ఖచ్చితమైన తీర్మానం తీసుకొని ఆ హోమ్ బోర్డు వారికి చెప్పినప్పుడు వారు ఒక మాట హాస్యాస్పదంగా ఒక మాట అన్నారు. అదేంటంటే, సరే నువ్వు వెళ్ళి అక్కడే చావాలనుకుంటున్నావు కాబట్టి అది నీ ఇష్టం, కానీ నువ్వు చనిపోతే ఒక క్రిస్టియన్ ఫ్యూనరల్ జరిగించాలి కదా, సమాధి చేయాలి కదా, కాబట్టి నిన్ను సమాధి చేయటానికి మేము ఒక మిషనరీని పంపిస్తాము, నీ సమాధి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఒక మిషనరీని పంపిస్తాము, ఆయన నీ మరణం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. సో జూవెట్ దొరగారు చనిపోతే సమాధి చేయటానికి పంపబడ్డ వ్యక్తి జాన్ ఈక్లా. ఆశ్చర్యంగా ఉంది కదండి. ఒక మిషనరీ ప్రతిభూని నేను అక్కడే చనిపోతాను కానీ నేను వెనక్కి రాను అని ప్రతిభూని వెనక్కి వస్తే అతన్ని సమాధి చేయడానికి, అతని ముగింపు కార్యక్రమాన్ని జరిగించడానికి వచ్చిన వ్యక్తి అక్కడ సువార్త ఉద్యమానికి నాంది పలికాడు. సమాధులు కాదు, సువార్తకు పునాదులు వేశాడు. కేవలం ఒంగోలులో మాత్రమే కాదండి, ఆ పరిసర ప్రాంతాలు కందుకూరు కానీ, కనిగిరి కానీ, సింగరాయకొండ కానీ, దర్శి, దొనకొండ, పొదిలి, మార్కాపురం, బాపట్ల, వినుకొండ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ బాప్తిజం పొందిన అనేక మంది వారి స్వగ్రామాలకు వెళ్ళి సువార్తను వ్యాప్తి చేశారు. సో గుండ్లకమ్మలో ఆ ఎర్రగుంట్ల పేరైన మార్చింది, ఆయన ద్వారా అనేక మందికి బాప్తిజం ఇప్పించింది జానీ క్లౌ. ఆ క్లౌ ఎందుకు పంపబడ్డాడంటే జూవెట్ను సమాధి చేయడానికి. ఆశ్చర్యంగా ఉంది కదండి. సో వాట్ మేడ్ దెమ్ ఆ శీతోష్ణ స్థితి కలిగిన ఆ స్థితిగతుల్లోంచి అతి ఉష్ణోగ్రత కలిగిన ఈ స్థితిలోనికి వచ్చారు వారు. ఈనాడు మనము భారతదేశంలో పుట్టి ఈ ఉష్ణోగ్రత స్థితిగతుల మధ్య పుట్టి పెరిగి ఒక సాయంకాలం కరెంటు లేదు అంటే రాత్రి నిద్ర పట్టదు. ఈనాటి మరి కంఫర్ట్స్ మధ్య ఆ ఏసీ లేకపోతే అసలు ఆ ఇల్లే కాదు, అది ఒక నరకం అంతే. కానీ నేను చూసిన చివరి మిషనరీ 1999లో ఆయన చివరిగా వెళ్ళిపోయాడు. నేను 1999 జనవరిలో వారింట్లో ఫ్యాన్స్ తప్ప ఏసీలు నేను చూడలేదండి, కూలర్లు కూడా చూడలేదు. ద లాస్ట్ మిషనరీ ఐ నెవర్ సీన్ an AC or a cooler. శీతోష్ణ మండలంలోంచి వచ్చి ఉష్ణోగ్రత స్థితిగతుల మధ్య పరిచయం జరిగించారు. దానికి కారణం ఏంటంటే దే డిపెండెడ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అనగా ఆ మిషనరీలు అంత త్యాగం చేయడానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రేమను రుచి చూచి ఆ ప్రేమను ఇతరులకు అందించడానికి దేవుని ప్రేమించిన వారుగా మన మధ్యకు వచ్చారు. ఇంకొక మాట చెప్పంటే దేవుని చేత ప్రేమించబడిన వారు ఆ ప్రేమను ఇతరులకు వ్యక్తీకరించడానికి మన మధ్యకు వచ్చారు. యేసయ్య స్పష్టంగా చెప్తాడు యోహాను సువార్తలో,
నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం, యోహాను 13లో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించుడి. నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. న్యూ కమాండ్మెంట్. ఇట్స్ మ్యాండేటరీ. దాన్ని బట్టి మాండీ థర్స్డే మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ఇట్స్ మ్యాండేటరీ. ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ప్రేమించండి. కాబట్టి యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నాను అనే ఈ భావన నేపథ్యంలో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎక్స్పీరియన్సింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందండి? ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎక్స్పీరియన్సింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్, షేరింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ హౌ దీస్ మిషనరీస్ కేమ్ అండ్ ఎవాంజలైజ్డ్. ఈనాడు మనం ఈ కంఫర్ట్స్లో ఉన్నామంటే కారణం వారి యొక్క త్యాగమే, వారు చూపిన ప్రేమని. మరి ఆ ప్రేమను మనం చూపగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించాలి. నేను దావీదు సబ్జెక్ట్లోంచి పక్కకి వెళ్ళానని భావించవచ్చు, కానీ దావీదు అనుభవాలు, దేవుని ప్రేమను రుచి చూచిన అనుభవాలు, ఆ ప్రేమను, ఆ ఎటువంటి ప్రేమ తాను రుచి చూచాడో అవన్నీ కూడా వెళ్ళవేస్తాడు ఇక్కడ. అందుకే ఈ కీర్తనలో పైభాగంలో ఆ మొదటి మాట ఇన్సర్ట్ చేయబడింది. సమూయేలు గ్రంథంలో లేని ఆ మాట ఇక్కడ ఇన్సర్ట్ చేయబడింది. యెహోవా యు ఆర్ మై స్ట్రెంగ్త్. నీ కొరకు చావలసి వచ్చినప్పటికీ కూడా యు ఆర్ మై స్ట్రెంగ్త్. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నేను ఇతరులను ప్రేమించగలుగుతాను. నువ్వు నన్ను రక్షించావు కాబట్టి ఇతరులను రక్షించడానికి నేను సాధనంగా వాడుకున్నాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్రెస్ the love or salvation what I received from you to others who are perishing. నశించిపోతున్న ఆత్మలకు ఆ ప్రేమను వ్యక్తీకరించడానికి యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Do you love your God? నీవు నిజంగా దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పగలగాలి అంటే ముందుగా దేవుని చేత ప్రేమించబడాలి. మరి దేవుని చేత ప్రేమించబడాలంటే దేవుని యొక్క స్వాగతాన్ని లేకపోతే ఇన్విటేషన్ని, రక్షణ యొక్క ఇన్విటేషన్ను అంగీకరించాము. హ్యావ్ యూ యాక్సెప్టెడ్ ద సాల్వేషన్ ఎక్స్టెండెడ్ బై జీసస్? ఆయన అంగీకరిస్తేనే. ఎందుకంటే తన్ను ఎందరు అంగీకరించదరో వారందరికీ దేవుని కుమారుల గుట్టకు ఆయన అధికారం ఇచ్చాడు. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. సో దేవుని కుమారులు కుమార్తెల గుట్టకు అధికారం. ఇట్స్ నాట్ జస్ట్ ఎ పొజిషన్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ ప్లేస్మెంట్, ఇట్స్ ద పవర్. ఆశ్చర్యంగా లేదండి? ఆయన కుమారుల గుట్టకు అధికారం అనుగ్రహించాడు. అది ఆయన ప్రేమ, ఆ ప్రేమ వ్యక్తీకరణ. ఆ ప్రేమను పొందిన మనము ఆ ప్రేమను మనలోనే దాచుకుంటే స్వార్థపరులం. కాబట్టి it is our fundamental responsibility to share the same love what we received to others who are not yet received the love of God. So what I experienced from the Lord, I am bound to express to others. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Do you love God? If so, what you are doing for Him? Do we love God? If so, what we are doing for Him in turn? దేవుని ప్రేమ మన ద్వారా ఇతరులకు వ్యక్తీకరించబడాలి. ఆయన రక్షణ కార్యం ఇతరులకు అందించబడాలి. అప్పుడే ఆయన చేసిన శిలువ యాగానికి సాఫల్యత. ఎందుకంటే అందరి కొరకు ఆయన ప్రాణం సమర్పించాడు. కేవలం నీ కొరకు నా కొరకు మాత్రమే కాదు, సర్వ మానవాళి నిమిత్తం. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపలో నీ ప్రేమలో భద్రపరిచి
నీ ప్రేమ వ్యక్తీకరించినప్పుడు దావీదు ఆ ప్రేమను రుచి చూచి సాక్ష్యాన్ని చెప్పాడు. అలాగే మా మధ్యకి వచ్చిన మిస్టరీలు ఆ ప్రేమను రుచి చూచి ఆ ప్రేమను మాకు పంచారు. ఆ ప్రేమను బట్టి ఈనాడు మేము ఏమై ఉన్నామో అది మరి అదే ప్రేమను మా కుటుంబాలకు, మా బిడ్డలకు, ఆ తర్వాత మా ఇరుగు పొరుగు వారికి, అనేక మందికి పంచగలిగే రీతిగా ఒక ప్రేమ ప్రసారాలుగా మమ్మల్ని వాడుకోమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్య అభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.